నాగచైతన్య, సాయి పల్లవి నటించిన తండేల్ సినిమా రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ ఒక రియల్ స్టోరీ అనే విషయం ఇప్పటికీ చాలా మందికి తెలీదు. శ్రీకాకుళానికి చెందిన కొంతమంది మత్స్యకారులు పాకిస్తాన్ పోలీసులకు చిక్కి ఎలాంటి నరకయాతన అనుభవించారో తెలుసుకుంటే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. ఇప్పటికే ఈ రియల్ స్టోరీ గురించి సోషల్ మీడియాలో అనేక కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఎవరికీ తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఈ మూవీకి సంబంధించిన బ్యాక్ స్టోరీ మాత్రమే కాదు, ఆ శ్రీకాకుళం జాలర్లు మళ్లీ మన దేశంలోకి రావటానికి, ప్రాణాలతో బతికి బయటపడటానికి కారణమెవరో కూడా చెప్పుకుందాం. మీడియా వాళ్లు ఎక్కువగా ఫోకస్ చేయని ఎన్నో విషయాలతో పాటు మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అందుకే ఈ వీడియో చివరిదాకా చూస్తే ఆ జాలర్లు పడిన నరకయాతన మీ కళ్ల ముందు కనిపిస్తోంది. మరి మాకు కామెంట్ సెక్షన్లో మీ ఫేవరెట్ హీరో ఎవరో చెప్పండి. తండేల్ అనేది గుజరాతీ పదం. తండేల్ అంటే బోటు నడిపే లీడర్, కెప్టెన్ అని అర్థం. మిగతా జాలరులు అందరూ తండేల్ను అనుసరిస్తారు. ఎన్ని ఎక్కువ చేపలు పడితే ఆ నాయకుడికి అంత పేరు. శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశం గ్రామంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ మూవీ తీశారు. వేటకు వెళ్లిన చాలామంది మత్స్యకారులు గుజరాత్ పోర్టుకి వెళ్లిన సమయంలో సముద్రంలో తెలియక ముందుకు వెళ్తూ పాకిస్తాన్ సీ వాటర్స్ వెళ్లి అరెస్ట్ అవుతారు. కానీ అక్కడ నుంచి ఎలా విడుదలయ్యారు, అసలు ఎలా బయటపడ్డారు అనేదే తండేల్ స్టోరీలో తెలుస్తోంది. ఈ మూవీలో నాగచైతన్య తండేల్ రాజుగా జీవించారనే చెప్పుకోవాలి. ఇంతకీ ఈ తండేల్ రియల్ స్టోరీ ఏంటి? ఈ రియల్ స్టోరీ గురించి చెప్పుకునే ముందు మన జాలర్ల గురించి చెప్పుకోవాలి. ఎంతో కాలం నుండి, ఇంకా పచ్చిగా చెప్పాలంటే వాళ్ల తాతలు ముత్తాతల కాలం నుండి చేపల వేట మాత్రమే వాళ్లకు తెలిసిన పని. సముద్రాన్ని నమ్ముకొని ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా చేపల వేటకి మన మత్స్యకారులు వెళుతూ ఉంటారు. అయితే ఏపీలో ఎక్కువగా సముద్రంలో ఆటుపోట్లు ఉంటాయి కాబట్టి ప్రతిసారి ఏపీ సముద్ర తీరంలో చేపల వేట కష్టంగా మారుతూ ఉంటుంది. అందుకనే మన వాళ్లు గుజరాత్ తీరానికి వెళ్లి అక్కడ చేపల వేట చేస్తూ ఉంటారు. అక్కడ జెట్టీలు ఎక్కువగా ఉండటం కూడా మరొక కారణం. ఒక 3-4 నెలల పాటు కుటుంబానికి దూరంగా సముద్రంలోనే గడిపి వస్తారు. అలాంటి పరిస్థితుల్లోనే తండేల్ మూవీకి ఇన్స్పిరేషన్లా మారిన తండేల్ రామారావు కూడా గుజరాత్కి బయలుదేరాడు. వెళ్లే ముందు ఇదే తన లాస్ట్ ట్రిప్ అని భార్యకు మాట ఇచ్చి వెళ్లాడు. అప్పటికే ఆమె 7 నెలల ప్రెగ్నెంట్. భార్యను 3 ఏళ్ల కూతురుని వదిలిపెట్టి పని కోసం గుజరాత్ బయలుదేరాడు రామారావు. 29 రోజుల పాటు వేట చాలా బాగా సాగింది. ఇక ఇంటికి తిరిగి వెళ్లిపోదాం అనుకున్న ఆఖరి రోజే వాళ్లకు కాలరాత్రిగా మారిపోయింది. అది నవంబర్ 27, 2018. గుజరాత్లో ఉన్న వెరవల్ పోర్టు నుండి 22 మంది తెలుగు వాళ్లు కూడా 3 ఫిషింగ్ బోట్స్ వేసుకొని చేపల వేటకి బయలుదేరారు. వారిలో రామారావు కూడా ఉన్నారు. ఆ రోజు చాలా చేపలు పడ్డాయి. జాలర్లందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. కొంతమంది ఇన్ని నెలలుగా పడిన కష్టాన్ని ఆదమరిచి నిద్రపోతూ ఉన్నారు. సరిగ్గా తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తూ ఉండేసరికి ఆ బోట్లల్లో ఉన్న జాలర్లకు మెలకువ వచ్చింది. అక్కడ ఏం జరుగుతుందో, ఆ పరిస్థితి ఏంటో వారికి అర్థం కాలేదు. అందరూ బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉన్నారు. సరైన జీపీఎస్ సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు మన జాలర్లు పాకిస్తాన్ బోర్డర్లోకి వెళ్లిపోతూ ఉండేవారు. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఒక్కోసారి జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ పనిచేయదు. ముఖ్యంగా మంచు పడుతూ ఉన్నప్పుడు ఈ ట్రాకింగ్ స్ట్రక్ అవుతుంది. అలాగే రామారావు ప్రయాణిస్తున్న బోటు కూడా పాకిస్తాన్ బోర్డర్ వరకు వెళ్లిపోయింది. అప్పటికే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో మంచు కురుస్తూ ఉండటం వల్ల చిమ్మ చీకటిగా కనిపిస్తూ ఉంది. ఆ శబ్దాలు ఎక్కడి నుండి వస్తున్నాయో అర్థంకాక జాలర్లు అందరూ భయంగా చూస్తూ ఉన్నారు. ఆ రోజు బోలెడన్ని చేపలు పడ్డాయి అనే ఆనందం వారిలో ఒక్కసారిగా ఆవిరైపోయింది. అంతలో వాళ్ళకి నేవీ గార్డ్స్ లేజర్ లైట్స్ వేస్తూ సిగ్నల్స్ ఇస్తూ ఉన్నారు. ఆ సిగ్నల్స్ గురించి కూడా జాలర్లకు ఏమాత్రం తెలియదు. తమ భారతదేశానికి చెందిన నావీ బోట్స్ కాబోలు అని అనుకుంటూ ఆ షిప్పుకి మరింత దగ్గరగా వెళ్లిపోయారు. మంచు దుప్పటి ఉండటం వల్ల వాళ్లకి ఆ షిప్పు సరిగ్గా కనిపించలేదు. కాని ఎప్పుడైతే ఆ షిప్పుకు దగ్గరగా వెళ్లారో అప్పుడు వాళ్లకు పాకిస్తాన్ జెండా కనిపించింది. ఒక్కసారిగా అందరికీ గుండె వేగం పెరిగింది. మరో ఆలోచన లేకుండా అందరూ బోట్స్ వెనక్కి తిప్పారు. కాని అప్పటికే 3 బోట్లను నేవీ వాళ్లు చుట్టేసి ఫైరింగ్ చేయటం మొదలుపెట్టారు. ఆ టైంలో అక్కడ మన ఇండియన్ నేవీకి చెందిన బోట్స్ లేకపోవటం వల్ల పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ 25 మంది గంగపుత్రులను పట్టుకున్నారు. కానీ ఆ టైంలో ఆ పడవ డ్రైవర్లు మాత్రం ఏదో ఒక రకంగా తప్పించుకోగలిగారు. ఈ గంగపుత్రులను పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ తమ పడవల్లో ఎక్కించుకుని ఇంటరాగేషన్ చేశారు. వీళ్లందరూ చదువులేని వాళ్లు. పైగా ఆ భాష ఏంటో అర్థం కాదు. దాంతో వాళ్ళ సిచ్యువేషన్ మరీ దారుణంగా మారిపోయింది. వాళ్లను వదిలిపెట్టేద్దామని అనుకున్నారు. కాని
ఆ పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ తమ హయ్యర్ అథారిటీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్పటికే ఇండియా, పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంది. అందుకనే వీళ్లని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టొద్దు, వాళ్లను తీసుకుని రండి అని అధికారులు ఈ గార్డ్స్ని ఆదేశించారు. పాకిస్తాన్కు చిక్కిన గంగపుత్రులకు గుండెలు అదిరిపోయాయి. వీళ్ల చేతుల్లో చిక్కితే చావు తప్ప మరో గతిలేదు అనే విషయం తెలిసిపోయింది. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని కరాచీ జైలుకు వెళ్లారు. ఆ జైలులో అందరూ నరకయాతన అనుభవించారు. ఇరుకు గదులు, చాలీచాలని ఆహారం ఇవ్వడమే కాకుండా వాళ్లతో బాత్రూంలను కడిగించటం, మట్టి మోయించటం, రాళ్లు కొట్టించటం, ఇలా ఆరోగ్యం బాలేని ముసలివాళ్లతో కూడా పనులు చేయించేవారు. ఎంత కష్టపడినా సరే ఒక పూటకి 2 చపాతీలు మాత్రమే ఇచ్చేవారు. ఇలా 13 నెలల పాటు చిత్రవధ చేశారు. అప్పటికే చాలామంది రోగాల బారిన పడ్డారు. వాళ్లకు సరైన బట్టలు కూడా ఉండేవి కాదు. పాకిస్తాన్ జైలు నుండి విడుదలైన ఖైదీలు వేసుకున్న బట్టలు మాత్రమే వాళ్లకు ఇచ్చేవారు. ఇక 2019 ఫిబ్రవరి 16న పుల్వామా దాడి జరిగిన తర్వాత మన ఆర్మీ పాకిస్తాన్కు వెళ్లి మరీ టెర్రరిస్టులను చంపింది. ఈ విషయం మనలో ఎవరూ కూడా మర్చిపోలేరు కదా. అయితే దీని ప్రభావం పాకిస్తాన్ జైల్లో మగ్గిపోతున్న మన భారతీయుల మీద చాలా ఘోరంగా పడింది. భారత్ మీద కక్షతో తమను చంపేస్తారేమోనని ఆ జాలర్లకు కొత్త భయం పట్టుకుంది. అప్పటికే ఎంతో కాలం నుండి అక్కడే మగ్గుతూ ఉన్న మిగిలిన ఇండియన్ ఖైదీలు కూడా ఇప్పుడు ఇక్కడి నుండి తప్పించుకోవటం మనకు మరింత కష్టంగా మారింది అని ఈ జాలర్లకు చెప్పటంతో అందరూ భయపడిపోయారు. ఇలా ఈ నరకాన్ని అనుభవిస్తున్న జాలర్లు అందరూ రామారావు వల్లే తమకు ఈ పరిస్థితి ఎదురైంది అని ఆయన్ని నానా మాటలు అనడం మొదలుపెట్టారు. ఆయన వాళ్లందరికీ ధైర్యాన్ని నూరిపోస్తూ ఉన్నా సరే చావు భయం అందరినీ వెంటాడుతూనే ఉంది. మరోవైపు రామారావు భార్యను కూడా ఆమె ఊర్లో ఉన్న జనాలు ఆడిపోసుకున్నారు. తన భర్త వల్లే మిగిలిన జాలర్ల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడ్డాయి అని అందరూ తిడుతూ ఉంటే ఆమె తట్టుకోలేకపోయింది. ఎలాగైనా సరే తన భర్తను, మిగిలిన వాళ్లను విడిపించాలి అని ఆమె నిర్ణయించుకుంది. ఇక్కడే స్టోరీ ఒక మలుపు తిరిగింది. ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇంటింటికి పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్కి రామారావు భార్య నూకమ్మ తన గోడు చెప్పుకుంది. ఎలాగైనా రామారావుతో పాటు మిగిలిన జాలర్లను బయటకు తీసుకువచ్చేలా చేస్తాను అని జగన్ గారు మాట ఇచ్చారు. అధికారాన్ని చేపట్టిన వెంటనే ఆ మాటను నిలబెట్టుకుని ఆయన రియల్ హీరో అయ్యారు. ఇది మేము చెబుతున్న విషయం కాదు. శ్రీకాకుళానికి చెందిన మొగతమ్మ అనే మహిళ 2018లో పాకిస్తాన్ చెరలో చిక్కిన జాలర్లలో తన భర్త, 2 కొడుకులు కూడా ఉన్నారు అని, జగన్మోహన్ రెడ్డి తన ఫ్యామిలీని వెనక్కి తీసుకురావడమే కాకుండా ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ముగ్గురికి 15 లక్షల రూపాయలను ఇచ్చారని చెప్పింది. జగన్ చేసిన ఈ సహాయం వల్లనే తన కొడుకుకి 10 లక్షల ఖర్చు చేసి షిప్పులో ఉద్యోగానికి కుదిర్చాను అని ఆమె ఎమోషనల్ అయింది. మరి ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా అని మనకి అనుమానం కలగవచ్చు. అయితే తండేల్ సినిమా రిలీజ్కు ముందే చెబితే రాజకీయ అంశాలు సినిమా మీద పడినట్టు అవుతుందని సినిమా యూనిట్ చెప్పడంతో రిలీజ్ అయిన తర్వాత మాత్రమే చెబుతున్నాను అని ఆమె చెప్పింది. ఏదేమైనప్పటికీ మొగతమ్మ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఒక రియల్ లైఫ్ స్టోరీని రియల్ లైఫ్ స్టోరీగా మార్చిన తండేల్ మూవీ టీంకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ వీడియో మీద మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఏదేమైనప్పటికీ మొగతమ్మ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఒక రియల్ లైఫ్ స్టోరీని రియల్ లైఫ్ స్టోరీగా మార్చిన తండేల్ మూవీ టీంకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ వీడియో మీద మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.